సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, మనం ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పుకుంటున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మరో మంచి నీతి కథ గురించి తెలుసుకుందాం. సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రంగాపురం అనే గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు పిల్లలు. అతను చాలా నిజాయితీపరుడు, ఆస్తిపరుడు కూడాను. అతను అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. ఇప్పుడు అతను చాలా దీనస్థితిలో ఉన్నాడనమాట. డబ్బంతా అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు కదా, డబ్బంతా అయిపోయిందనమాట. కుటుంబ పోషణకి చాలా కష్టాలు పడుతూ, చేతికి దొరికిన పని చేస్తూ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు. ఒకరోజు సోమయ్యకి చాలా పెద్ద అవసరం పడి డబ్బులు కావలసి వచ్చాయి. తన స్నేహితులను అడిగినప్పటికీ సోమయ్యకి ఎక్కడా అప్పు పుట్టలేదు. అదే ఊళ్ళో ఉన్న రాజయ్య దగ్గరికి అప్పు అడుగుదామని వెళ్తాడు. అప్పుడు రాజయ్య, ఏంటి సోమయ్య ఇలా వచ్చావు, ఏమైనా పనుందా అంటాడు. దానికి సోమయ్య అది అంటాడు. అప్పుడు రాజయ్య, ఏంటి సోమయ్య, వచ్చిన పని చెప్పకుండా అలా నానుస్తున్నావు అంటాడు. అప్పుడు సోమయ్య, ఏమీ లేదు రాజయ్య, నాకు కొంత డబ్బు అవసరం పడింది. అన్ని చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా డబ్బు దొరకలేదు. చివరిసారిగా ఒకసారి నీ దగ్గర ప్రయత్నిద్దామని ఇటుగా వచ్చాను అంటాడు. అప్పుడు రాజయ్య, ఎలా బ్రతికేవాడివి, ఇప్పుడు ఎలా అయిపోయావో చూడు. ఒకప్పుడు సాయం కోసం అందరూ నీ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నీకు సాయం చేయడానికి ఒక్కరూ ముందుకు రావట్లేదు. నేనైతే మీకు డబ్బులు ఇస్తాను, కానీ దానికి ఖచ్చితంగా వడ్డీ అడుగుతాను. దానికి మీకు సమ్మతమైతే డబ్బులు ఇప్పుడే ఇస్తాను అంటాడు. అప్పుడు సోమయ్య, సరే అండి, మీకు ఖచ్చితంగా వడ్డీ ఇస్తాను, అసలు కొన్నాళ్లలో కష్టపడి తీర్చేస్తాను అంటాడు. అప్పుడు రాజయ్య, సరే అయితే ఇక్కడ ఒక చిన్న సంతకం పెట్టి డబ్బులు తీసుకెళ్ళు అని సోమయ్య చేత సంతకం చేయించుకుని సోమయ్యకు అవసరమైనటువంటి డబ్బులు ఇస్తాడు రాజయ్య. సోమయ్య డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా వీరయ్య అతనికి ఎదురవుతాడు. సోమయ్యని దారిలో చూసిన వీరయ్య రాజయ్య దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మీ దగ్గర నుండి వెళ్ళింది సోమయ్య కదా అంటాడు. దానికి రాజయ్య, అవును అతనే, మీకు ఇంతకుముందే తెలుసా అంటాడు. దానికి వీరయ్య, పెద్దగా పరిచయం లేదు కానీ తెలుసు. ఏంటతను అలా అయిపోయాడు, ఒకప్పుడు ఎంతో హుందాగా ఉండేవాడుగా అంటాడు. దానికి రాజయ్య, ఏం చెప్పమంటావు ఆ సోమయ్య గురించి, ఒకప్పుడు ఈ ఊళ్ళోనే ధనవంతుల్లో అతని కుటుంబం ఒకటి. అప్పట్లో వాళ్ల హోదా హుందా చూసి ఊరంతా ముక్కున వేళ్ళేసుకునేవారు. కానీ అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసి ఉన్న ఇల్లు అమ్ముకుని చేతికి దొరికిన పని చేస్తూ ఇదిగో ఇలా అప్పుల పాలవుతున్నాడు అంటాడు. దానికి వీరయ్య, అయ్యో అలాగా, ఇదేనేమో బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవడమంటే, అతన్ని చూస్తే ఎంతో జాలిగా ఉంది అంటాడు. దానికి రాజయ్య, జాలిపడి ఏం ప్రయోజనం, మనం వ్యాపారం నిమిత్తం పొరుగురు వెళ్దామనుకున్నాం కదా, వెళ్దాం పదా అంటాడు రాజయ్య. సోమయ్య ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చిన భర్తతో సుగుణ, ఏమండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, డబ్బులు దొరికాయా అంటుంది. దానికి సోమయ్య, దొరికాయి సుగుణ, పక్క వీధిలో ఉండే రాజయ్య డబ్బులు సర్దుబాటు చేశాడు, కాకపోతే కొంచెం వడ్డీ ఎక్కువ అంటాడు. దానికి సుగుణ, ఎక్కువ వడ్డీయా, ఇప్పటికే తీసుకున్న అప్పులు తీర్చలేకపోతున్నాం, ఇప్పుడు మన అవసరానికి కొత్త అప్పు చేయడమే కాకుండా అధిక వడ్డీ అంటే చాలా కష్టమవుతుంది కదండి అంటుంది. అప్పుడు సోమయ్య, కష్టమైనా తప్పదు కదా సుగుణ, ప్రస్తుతం మన అవసరం తీరాలంటే డబ్బులు కావాలి. ఎన్నో చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆఖరికి రాజయ్య ఇచ్చాడు, ఇక తీర్చడం అంటావా, ప్రస్తుతం చేస్తున్న పని కంటే ఇంకా ఎక్కువ కష్టపడతాను అంటాడు. ఇలా నిరంతరం కష్టపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది, మీరు ఎన్నో దానధర్మాలు చేశారు, ఎంతోమందికి అవసరమైనప్పుడు ఆదుకున్నారు, కానీ మనం ఇప్పుడు ఈ దుస్థితిలో ఉన్నాం, మీరు చేసిన పుణ్యం అంతా ఏమైపోయిందండి, మనం ఇలాంటి దీనస్థితిలో బ్రతకవలసిందేనా అంటుంది సుగుణ. దానికి సోమయ్య, నేను ఎన్నో దానధర్మాలు చేసి ఇలాంటి స్థితికొచ్చినందుకు ఎప్పుడూ బాధపడలేదు సుగుణ, నాతో పాటు మీరు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది, మీకు 3 పూటలా మంచి భోజనం కూడా పెట్టలేని హీనస్థితిలో ఉన్నందుకు
నా మీద నాకే కోపం వస్తుంది అంటాడు సోమయ్య. అప్పుడు సుగుణ, అయ్యో మిమ్మల్ని మీరు నిందించుకోకండి, మనకు మంచి రోజులు వస్తాయి అని భర్తను ఓదారుస్తుంది. అలా ఎంతో కష్టంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు సోమయ్య, సుగుణ. ఒకరోజు ఒక వ్యక్తి సోమయ్య ఇంటికి వచ్చి సుగుణతో ఇలా అంటాడు, ఏమమ్మా లోపల సోమయ్య ఉన్నాడా అంటాడు. అప్పుడు సుగుణ, లేరండి, పని మీద బయటకు వెళ్ళారు అంటుంది. అప్పుడు అతను, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఊర్ల మీద పడి తిరుగుతున్నాడా? అయినా మా జమీందారు గారు నీ భర్తను ఊరికే వదిలిపెట్టరు అంటాడు. అప్పుడు సుగుణ, ఏంటి మీరంటున్నది, నా భర్త ఏం చేశాడు అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, ఏం చేశాడా? జమీందారు గారింట్లో దొంగతనం చేశాడు. దొంగతనం చేసి ఏమీ తెలియనట్లు మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జమీందారు గారు మీ భర్త కోసం నన్ను ఇక్కడికి పంపించారు అంటాడు. దానికి సుగుణ అతనితో, మీరందరూ నా భర్తని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తను ప్రాణం పోయినా దొంగతనం చేయడు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అంటుంది. దానికి అతను, పొరపాటు లేదు, గ్రహపాటు లేదు, చేసిందంతా చేసి ఇప్పుడు ఈ నాటకాలు ఆడుతున్నారు. నాకు తెలిసి నీ భర్త ఎక్కడున్నాడో మీకు తెలిసే ఉంటుంది, కావాలనే మీరు చెప్పట్లేదు. అయినా జమీందారు గారి మనుషులేమీ చవటలు కాదు. నీ భర్త ఎక్కడున్నా కాళ్ళు విరగ్గొట్టి మరీ జమీందారు గారి కాళ్ళ దగ్గర పడేస్తారు అని ఆమెపై గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. అదంతా విన్న సుగుణ ఎంతో కంగారు పడుతుంది. తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింటావిడ వచ్చి, ఇదిగో సుగుణ, నీ భర్త దొంగతనం చేశాడని జమీందారు మనుషులు నీ భర్తను ఆ జమీందారు దగ్గరకు తీసుకెళ్లారంట. నీ భర్తకు ఆ జమీందారు ఎలాంటి శిక్ష వేస్తాడో అంటుంది. అప్పుడు సుగుణ, ఏంటి, ఆ జమీందారు నా భర్తకు శిక్ష వేస్తాడా? నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి అని సుగుణ కూడా ఆ జమీందారు దగ్గరకు వెళ్తుంది. అక్కడే దెబ్బలతో ఉన్న తన భర్తను చూసి ఎంతో బాధపడుతుంది. ఏంటండి ఇదంతా, మీరు దొంగతనం చేయడమేంటి? వీళ్ళంతా మీరు దొంగతనం చేశారని అంటుంది సుగుణ. దానికి సోమయ్య, సత్య ప్రమాణంగా నేను ఈ దొంగతనం చేయలేదు సుగుణ. నేను జమీందారు గారింట్లో పనిచేసిన మాట వాస్తవమే, కానీ నేను దొంగతనం చేయలేదు. కానీ నేనే దొంగతనం చేశానని నాపై నిందలు వేసి దోషిని చేశారు అంటాడు. దానికి సుగుణ, జమీందారు గారు, ఒకప్పుడు నా భర్త కూడా ఈ ఊళ్ళో ఎంతో గౌరవంగా బ్రతికారు. మా రోజులు బాగోలేక ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నాం. నా భర్త ఇంతవరకు ఎటువంటి నేరమూ చెయ్యలేదు. ఆ విషయం మీకు తెలుసుంటుంది. మీరు కొంచెం దయతలిచి నా భర్తను విడిచిపెట్టి విచారణ చేయించండి, అప్పుడు నిజాలు బయటకొస్తాయి అంటుంది. దానికి జమీందారు గారు, ఏమో, ఒకప్పుడు బాగా బతికినవాడు ఇప్పుడు కక్కుర్తిపడి నగలు కాజేసుండొచ్చు కదా. నీ భర్త తప్ప ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్ళలేదంటే నీ భర్తే ఆ దొంగతనం చేసుంటాడు. ఇతడికి తగిన శిక్ష ఖచ్చితంగా పడాలి. మర్యాదగా నగలు ఎక్కడ పెట్టాడో చెప్తే సరి, లేకపోతే నేను విధించే శిక్ష ఎంతో భయంకరంగా ఉంటుంది అంటాడు. దాంతో సుగుణ చాలా భయపడుతుంది. ఇంతలో అక్కడికి ఎవరో ఒక వ్యక్తి వస్తాడు. ఆగండి, నిజానిజాలు తెలుసుకోకుండా ఒకరిపై నింద వేసి వారిని శిక్షించడం సరైన పద్ధతి కాదు. ముందు అసలైన నిజమేంటో తెలుసుకుందాం అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు జమీందారు గారు అతన్ని, ఎవరు నువ్వు? మా ఊరొచ్చి నిజాల్ని నిరూపిస్తానంటున్నావు అంటాడు. అప్పుడు అతను, నా పేరు నాగయ్య. నేను ఎవరైతే ఏంటండి, మీకు కావలసింది నిజం. మీ నగలు సోమయ్య గారు ఆ గదిలోకి వెళ్ళకముందే అసలు ఆ గదిలో నగలు ఉన్నాయా లేవా? బహుశా నగలు పోయిన తర్వాతే సోమయ్య ఆ గదిలోకి వెళ్ళి ఉండవచ్చు కదా. నేను విన్నదాని ప్రకారం సరిగ్గా పొద్దున్న 11:30 గంటలకు పని మీద సోమయ్య ఆ గదిలోకి వెళ్ళాడు. కానీ సోమయ్య అక్కడ నగలు చూడలేదు అని చెప్తున్నాడు అంటాడు. అప్పుడు అదే ఇంట్లో పనిచేస్తున్న వీరయ్య ఇలా అంటాడు, ఆ ముందు రోజు రాత్రి నేను జమీందారు గారి బావమరిది ఆ గదిలోంచి కంగారుగా బయటికి రావడం చూశానండి అంటాడు. అప్పుడు నాగయ్య, అంటే సోమయ్య కంటే ముందు ఆ గదిలోకి మీ బావమరిది వెళ్ళాడు. ప్రస్తుతం మీ బావమరిది ఎక్కడ ఉన్నాడు అంటాడు. అప్పుడు జమీందారు గారు, ఏమో నాకు తెలియదు, ప్రొద్దుటి నుండి నాకు కనిపించట్లేదు అంటాడు. అప్పుడు నాగయ్య, నాకు ఒక పూట టైం ఇవ్వండి, మీ బావమరిది ఎక్కడున్నాడో నేను కనిపెడతాను.
అంతవరకు సోమయ్య గారికి ఎలాంటి శిక్ష విధించడానికి వీల్లేదు అంటాడు. ఆ తర్వాత రోజు జమీందారు గారి బావమర్దిని నగలతో సహా తెచ్చి జమీందారు ముందు ఊరందరి ముందు నిలబెట్టి ఇలా అంటాడు నాగయ్య, చూశారా, నిజం నిప్పులాంటిది. ఆ నగలు తీసింది మీ బావమరిది. పట్నంలో చెడు వ్యసనాల కోసం బానిసై నగలు తాకట్టు పెడుతుంటే నేను పంపిన మనుషులకు దొరికాడు. వాళ్ళు నగలతో సహా మీ బావమరిదిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ బావమరిదికి శిక్ష విధించండి. అంతేకాదు, మీరు అందరి ముందు సోమయ్య గారికి క్షమాపణలు చెప్పండి, లేదంటే ఊరుకునేదే లేదు అంటాడు. అప్పుడు జమీందారు గారు, నన్ను క్షమించు సోమయ్య, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటాడు. ఆ తర్వాత నాగయ్య జమీందారు గారి నగలు అప్పగించి సోమయ్య వాళ్ళింటికి వెళ్తాడు. అప్పుడు సోమయ్య, నన్ను గండం నుండి బయటపడేసినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు చెప్పినా తక్కువే. మీరు ఎవరో నాకు తెలియదు, నాకు ఇంత సాయం చేశారు అంటాడు. అప్పుడు నాగయ్య, మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ నేనెలా మర్చిపోతాను అంటాడు. దానికి సోమయ్య, ఏంటి మీరనేది అంటాడు. అప్పుడు నాగయ్య, మీరు మీ జీవితంలో ఎన్నో దానాలు చేశారు. అన్నిటికన్నా ఉత్తమమైన దానాన్ని నాకు చేశారు. అదే విద్యాదానం అంటాడు. ఒకరోజు నా చిన్నతనంలో మా నాన్నగారు మీ దగ్గరికి సహాయం కోసం వచ్చారు. అప్పుడు నేను కూడా వచ్చాను. మీరు మా నాన్నగారితో చిన్నపిల్లలు చదువుకోవాలని, ఏ కారణం చేత వారి చదువు ఆగకూడదని, నా చదువుకు కావలసిన డబ్బులు మీరిచ్చారు. మీరిచ్చిన డబ్బులతో నేను బాగా చదువుకుని ఒక మంచి స్థాయికి వచ్చాను. ఈ మధ్య మీ పరిస్థితి బాలేదని తెలిసింది. నాకు అంతటి ఉత్తమమైన దానాన్ని చేసిన మీరు ఇప్పుడు ఇంతటి కష్టంలో ఉంటే చూడలేకపోయాను. అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ఇంతలో మీరు సమస్యలో చిక్కుకున్నారని తెలిసి సమస్య నుండి బయటపడేలా చేశాను అంటాడు. ఈ రోజు నుండి మీ బాగోగులు నేను చూసుకుంటాను అని చెప్పి నాగయ్య ఆ రోజు నుండి వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎవ్వరి దగ్గర నుంచి ఫలితం ఆశించకుండా సాయం చెయ్యాలి పిల్లలు. చూశారు కదా, సోమయ్య చేసిన సాయం తను ఆపదలో ఉన్నప్పుడు ఎలా ఆదుకుందో. అందుకని పిల్లలు, వీలైనంత వరకు కూడా మనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేస్తూ ఉండాలి. కానీ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు పిల్లలు. అంతేకాకుండా నీతిగా నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎవ్వరినీ మోసం చేయకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.